హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక అప్డేట్ అనేది మనకి అంతకుముందు ఇవ్వడం అనేది జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ అంటే ఈ షెడ్యూల్ అనేది ఎంతగా మారింది, మరి ఎప్పటికి మారింది, ఏ తేదీన ఏ జాబ్లకు నోటిఫికేషన్ వస్తుంది, అసలు ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేస్తారా చెయ్యరా అని నాకు చాలామంది ఒక వాట్సాప్ మెసేజ్ కానీ కాల్స్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైనా విద్యార్థులైనా ఏదైనా సబ్జెక్ట్ పరంగా కానీ ఇన్ఫర్మేషన్ పరంగా కానీ మీరు కనుక నా నెంబర్కి, అంటే మన ఆన్లైన్ నెంబర్ ఉంది కదా, ఇన్స్టిట్యూట్ నెంబర్, ఆ నెంబర్కి కాల్ చేసేటప్పుడు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయలేదంటే మెసేజ్ పెట్టండి. ఓకేనా. ఎందుకంటే ఫోన్ నా దగ్గర ఉండదు, ఆన్లైన్ ఫోన్ నా దగ్గర ఉండదు. ఓకేనా. మా అసిస్టెంట్ దగ్గర ఉంటుంది. సో అతను ఏదో బిజీలో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోవచ్చు. ఒకవేళ మీరు మెసేజ్ పెడితే నేను మళ్ళీ చూస్తా. నైట్ టైంలో అయినా, నేను బిజీగా ఉన్న టైంలో కాకుండా ఫ్రీగా ఉన్న టైంలో నైట్ 12కి అయినా కూడా నేను చూస్తా, రిప్లై ఇస్తా. ఓకేనా. అంటే రిప్లై ఇవ్వలేనంత స్థాయిలో మీరున్నారా, మీరు అంత పాపులర్ అయ్యారా, లేకపోతే మీరేమైనా హీరోనా అని అనుకుంటుంటే దయచేసి ఇది హీరో అని కాదు మిత్రమా. ఎందుకంటే నా దగ్గర ఒక 35K వరకు స్టూడెంట్స్ ఉన్నారు, మన యాప్ డౌన్లోడర్స్. సో దీంట్లో వందల కొద్ది నాకు రోజు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు మెసేజ్ చేయడం వలన ఒక 10 నిమిషాలు ఆగితే అది 10 మంది కిందకి వెళ్ళిపోవచ్చు, నేను చూడకపోవచ్చు. సో దాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. అంతేగాని ఇక్కడ నేనేదో దాని మీకు చెప్పడం లేదు, అంతకన్నా దాన్ని నేను ఎప్పటికీ కూడా కాను. ఓకేనా. సరే మిత్రమా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 అని చెప్పి ఇక్కడ మనకి గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇది. ఏ పోస్టుల తర్వాత పక్కన పెడదాం. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇది. ఆగస్టు 15వ తారీఖున గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి, ఏఎస్ఓ నోటిఫికేషన్ రావాలి, హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్ రావాలి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావాలి. ఇది మామూలుగా జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం. సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ రావాలి, అక్టోబర్ 15న డిఎస్సి నోటిఫికేషన్ రావాలి. మిగతా ఉన్నాయి చిన్న చిన్నవి పక్కన పెడదాం. మేజర్ పీపుల్స్, మేజర్ స్టూడెంట్స్ అప్లై చేసేది ఏదంటే ఇవే కదా. సో ఇప్పుడు షెడ్యూల్ మారింది. ఆగస్టు 15న ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న ఇస్తారంట, సెప్టెంబర్ 15న ఇచ్చేటటువంటి నోటిఫికేషన్ అక్టోబర్ 15న ఇస్తారంట. మరి అక్టోబర్ 15న ఇచ్చే నోటిఫికేషన్ కూడా అక్టోబర్ అని ఇస్తామని అంటున్నారు. ఓకేనా. అక్టోబర్ అని ఇస్తున్నామంటున్నారు. అంటే గతంలో ఇచ్చేటువంటి సెప్టెంబర్ అక్టోబర్ నోటిఫికేషన్ ఇక్కడ అక్టోబర్ ఇస్తామని చెప్పి జస్ట్ ఒక తాత్కాలిక షెడ్యూల్ అనే దానిని విడుదల చేయడం అనేది జరిగింది. అదే మనకి పర్మనెంట్ అనుకోకూడదు. ఎందుకంటే ఆగస్టు 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ముందు ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ మనకు వదలండి, మా ముందు ఉంచండి అని చెప్పి లోకేష్ గారు ఇప్పటికే అధికారులను ఆదేశించున్నారు. సో దీంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెరగచ్చు, ఏమైనా మిగతా ఏమైనా పోస్టులు పెరుగుతాయా, లేదా జాబ్ క్యాలెండర్ ఇంకా పోస్ట్ పెంచిస్తాడా అనేది ఎక్కడో ఒక మూలన ఒక్క ఆశ అంతే. ఓకేనా. కాబట్టి ఆగస్టు 6వ తారీఖున క్యాబినెట్ ముందు ఖాళీలు ఉంచండి అన్నాడనంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయాలి, స్టూడెంట్స్కి న్యాయం చేసి స్టూడెంట్ మన వైపు తిప్పుకొని రేపు ఎన్నికల్లో గెలిచేటట్టు ప్రభుత్వం మన వైపునే ఉంది. ఓకేనా. ఆ విషయం మర్చిపోవద్దండి. జస్ట్ మీకు 1 మంత్ పోస్ట్ పోన్ చేశారని అంటే దట్ ఈస్ లక్కీ. మళ్ళీ చెప్తున్నా, లక్కీ. ఎందుకంటే మన ప్రిపరేషన్ కొనసాగించే సమయంలో 1 మంత్ టైం ఇస్తే మీరు ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడు మీకు లోపంగా ఏ సబ్జెక్ట్ అయితే ఉందో, ఏ సబ్జెక్ట్ అయితే మీరు వెనకబడి ఉన్నారో, ఏ సబ్జెక్ట్ అయితే మీకు స్కోర్ పెరగడం లేదో ఆ సబ్జెక్ట్ని స్కోర్ పెంచడానికి ప్రయత్నించండి ఈ మంత్ మొత్తం. ఓకేనా. అర్థమవుతుందా. 1 నెల పోస్ట్ పోన్ చేశారని చెప్పి ఏడవద్దండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు 1 నెల నోటిఫికేషన్ ఇవ్వడం లేట్ చేశారని అంటే రేపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత
మనకి ఇవ్వాల్సినటువంటి టైంలో ఒక నెల కట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇది చూడండి, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే 45 days to 60 days అనేది ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నటువంటి, ఈ గవర్నమెంట్ నడుస్తున్నటువంటి ట్రెండ్ ఇదే. 45 రోజుల నుంచి 60 రోజుల మధ్య ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టాలని అనుకుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు 60 రోజుల సమయం ఇవ్వాలనుకుంటే ఈయన ఒక నెల నోటిఫికేషన్ లేట్ చేశాడు, ఒక నెల తగ్గిస్తాడు. అంటే 40 రోజులకంతా 30 నుంచి 40 రోజులకంతా మనకు ప్రిలిమ్స్ పెట్టేయచ్చు. అర్థమవుతుందా? దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ లేట్ అయిందంటే అక్కడ తొందరగా అయిపోతుంది. ఓకేనా? మనకు డిఎస్సి ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం పూర్తి చేస్తారో త్వరితగతిన రేపు జరగబోయే పరిస్థితి కూడా ఇదే. ఓకేనా? ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ చాలా మంది నాకు, చాలా మంది కాదు, ఒక్కరిద్దరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మిత్రమా, మామూలుగా 1:15 తీస్తారు మిత్రమా. ఓకేనా? 1:50 తీసే అవకాశం కూడా ఉండొచ్చు, 1:100 తీసే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మన వైపున ఉంది. కానీ 1:100 అనే పాయింట్ తీసేయండి. ఇక 1:15 అనే మాటే గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పినట్టే 1:15 అనే మాట గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పోస్ట్కి 15 మందిని తీస్తే ఆ 15 మందిలో నువ్వు ఉండేటట్టు చూసుకోవాలా. అంటే లక్షల మంది అప్లై చేస్తే ఒక పోస్ట్కి 15 మందిని తీస్తే ఆ 15 మంది మనం ఒకరు ఉండాలంటే మన స్కోర్ ఏ విధంగా రావాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మన యాప్ 420 యాప్ అని చెప్పి, లేకపోతే నేనేదో 420 అని చెప్పి కామెంట్ చేస్తున్నారు మిత్రమా. వ్యక్తి నాకు ఇక్కడ అవసరం లేదు. నేను ఒకసారి కామెంట్ ఐడిలో పెడితే మళ్ళీ ఆ అబ్బాయి కామెంట్ చేయడానికి అవకాశం లేదు. ఓకేనా? ఇది జస్ట్ నేను మీకు ఇచ్చే వార్నింగ్ కాదు, నా వైపు నుంచి నేను ఒక రిక్వెస్ట్ మీకు ఇచ్చే సమాధానం. ఓకేనా? నా యాప్లో ఫ్రాడ్ అంటూ ఉండదు, నాది దొంగ యాప్ కాదు. ఓకేనా? మన యాప్లో ఇండియన్ అకాడమీ కోర్సెస్ ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇండియన్ అకాడమీ, ఏపీ అకాడమీ, ఏఎస్ వాళ్ళకి ఇండియన్ అకాడమీ, డిఎస్ వాళ్ళకి ఈఎల్ఏ కరెంట్ అఫైర్స్ కోర్స్, జీకే. ఓకేనా? ఎస్ఐ, కానిస్టేబుల్, టీజీపీఎస్, ఏపీఎస్ అందరికీ మీరు ఒక్కసారి మన యాప్ను కోర్స్ కొనద్దు, యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడు. యాప్ డౌన్లోడ్ చేసుకొని నేను పెట్టినటువంటి కోర్సులో నీకు అక్కడ కంటెంట్ ఉందా లేదో ఒకసారి చూడు. ఓకేనా? తర్వాత నాకు కాల్ చేయండి, నేను నీకు సమాధానం చెప్తాను. ఓకేనా? అర్థమవుతుందా? గ్రూప్ 2లో ఇంకా నేను అకాడమీలో క్లాసెస్ పూర్తి చేస్తాను, కానీ ఇంకా టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేయాలి. టాపిక్ వైజ్ ఎందుకు అప్లోడ్ చేయాలంటే అప్డేట్ టెస్ట్ సిరీస్ ప్రతి టాపిక్ వైజ్ నేను అప్లోడ్ చేస్తా, నా బాధ్యత అది. భయపడద్దు. ఎప్పుడు అప్లోడ్ చేస్తాను? ఆఫ్టర్ ప్రిలిమ్స్ అప్లోడ్ చేస్తా. అందరూ ఉపయోగించుకుంటారు. సో నాకు మీకు న్యాయం చేయడం నా ఫస్ట్ ప్రాధాన్యత. ఓకేనా? మీ సర్వీసే, మీకు సర్వీస్ అందించడమే నా ప్రాధాన్యత, తర్వాత నా అమౌంట్. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇంతమంది మీరు ఇన్ని తిడుతున్నారు కదా, మన ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో నేను డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చిన. డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తే ఆ డౌన్లోడ్ ఆప్షన్ ఒక్కరు కోర్సు కొనుక్కొని 10 మంది బయట జిరాక్స్ తీసుకుని చదువుకుంటున్నారు. ఒకరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పండి 5 hours టైం పడుతుంది తెలుసా. ఓకేనా మిత్రమా? ఇవన్నీ ఉంటాయి మిత్రం, కొద్దిగా మీరు ఆలోచించాలి. ఓకేనా? ఏదో సోషల్ మీడియాకి వచ్చామా అని చెప్పి చేయొద్దండి. సరే, ఇది మనకి ఉన్నటువంటి అంశం. అయితే సెప్టెంబర్ 15వ తారీఖున ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, అక్టోబర్ 15వ తారీఖున ఏ నోటిఫికేషన్స్ వస్తాయి అనేది, సెప్టెంబర్ 15వ తారీఖున గ్రూప్ 1 వస్తుంది మిత్రమా. ఓకేనా? అక్టోబర్ 15వ తారీఖున గ్రూప్ 2 డిఎస్సి వస్తుంది. మిగతావి ఎప్పుడెప్పుడు వస్తాయి అని చెప్పి క్లారిటీ లేదు. ఓకేనా? ఆగస్ట్ 6 వరకు వెయిట్ చేయండి. దానికి సంబంధించిన మొత్తం డేటా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. సో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? కాబట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సెప్టెంబర్ 15వ తారీఖు ఇచ్చేవేంది, అక్టోబర్ 15వ తారీఖు ఇచ్చేవేంది అనేది ఒకసారి మనకు తెలుస్తుంది. మొత్తం మీద సెప్టెంబర్ 15 గ్రూప్ 1, అక్టోబర్ 15వ తారీఖున గ్రూప్ 2 ఇస్తారు. ఓకేనా? మిగతావన్నీ కూడా భర్తీ చేస్తారు, కానీ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి తెలియదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక్క నెల నోటిఫికేషన్ లేట్ చేస్తారు ఒకటి. రెండవది ఏంటంటే ఆ నెలలో బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 1 సెప్టెంబర్ 15, గ్రూప్ 2 అక్టోబర్ 15. ఓకేనా? 2027 మార్చి కల్లా పూర్తిగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? మన యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ టీజీపీఎస్సీ, ఏపీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి అందరికీ ఉంది. ఇండియన్ అకాడమీ, ఏపీ అకాడమీ క్లాసెస్. అదేవిధంగా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ప్రెసెంట్ మా టీమ్ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ ఉంది, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా మీకు ప్రతి ఒక్క ప్రీవియస్ పేపర్స్ 2000 ఇయర్ నుండి 2000 సంవత్సరం నుంచి ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నా. ఒకసారి మీరు వెయిట్ చేయండి, నేను రానున్న ఎగ్జామినేషన్ ప్రూఫ్తో సార్ నిరూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్ మీ నెంబర్ కాల్ చేయండి, 903053
9097 కాల్ చేయండి. నేను మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కలిసికట్టుగా రానున్నపడి ఎగ్జామినేషన్ మంచిగా విజయం సాధించాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం.